హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను టాలీ ప్రైమ్లో పేరోల్ అకౌంట్స్ అనేవి ఎలా మెయింటైన్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనము టాలీ ERP9లో పేరోల్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అప్లోడ్ చేశాను. సో టాలీ ప్రైమ్లో పేరోల్ అకౌంట్స్ అనేవి ఎలా మెయింటైన్ చేయాలి, సో పే హెడ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎంప్లాయీ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అటెండెన్స్ షీట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మనము టాలీ గురించి, ఎంఎస్ ఆఫీస్ గురించి, టాలీ ప్రైమ్ గురించి చాలా వీడియోస్ నేర్చుకున్నాము. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పేరోల్ అంటే ఏంటంటే కంపెనీ యొక్క ఎంప్లాయీస్ శాలరీస్ మెయింటైన్ చేయడాన్ని పేరోల్ అంటాము. మనమైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేరోల్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాం. అలాగే టాలీలో కూడా మనం ఫుల్ పేరోల్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఎంప్లాయీ ప్రొఫైల్ మెయింటైన్ చేసుకోవచ్చు, ఎంప్లాయీ నేమ్స్ క్రియేట్ చేసేసుకోవచ్చు, నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, శాలరీ స్లిప్ అనేది ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, సో నెట్ శాలరీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ మెన్షన్ చేశాను. ఇక్కడ చూడండి, ఎంప్లాయీ గ్రూప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఏ కంపెనీ. ఎంప్లాయీ గ్రూప్స్ అంటే డిపార్ట్మెంట్స్. ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటి, వాళ్ళ బేసిక్ శాలరీ ఎంత ఇస్తున్నాము, ఒక్కొక్క ఎంప్లాయీ ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారు, ఓవర్ టైం వర్క్ ఎంత చేశారో నేను క్లియర్గా ఎగ్జాంపుల్ మెన్షన్ చేశాను. సో ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఇప్పుడు చూద్దాం పేరోల్లో ఏమేమి ఉంటాయి అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టాలీ ప్రైమ్ ఓపెన్ చేద్దాం. టాలీ ప్రైమ్లో నేను కంపెనీ క్రియేట్ చేసుకున్నాను. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి టాలీ ప్రైమ్లో అని. సో ఇప్పుడు మనం ఫస్ట్ పేరోల్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. F11 ఫీచర్స్ ప్రెస్ చేయండి. F11 ఫీచర్స్లో ఇక్కడ చూడండి, రైట్ సైడ్ మనకి మెయింటైన్ పేరోల్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత స్క్రీన్ సేవ్ చేసేసుకోండి. స్క్రీన్ సేవ్ చేసుకున్నాము. ఇప్పుడు స్క్రీన్ సేవ్ చేసుకున్న తర్వాత మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్కి వెళ్ళాలి. క్రియేట్లో ఇక్కడ మనకి పేరోల్ మాస్టర్స్ అని డిస్ప్లే అయ్యింది. పేరోల్ మాస్టర్స్లో ఫస్ట్ మనకి ఎంప్లాయీ గ్రూప్స్ ఉన్నాయి. ఎంప్లాయీ గ్రూప్స్ అంటే డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఏ కంపెనీ. మన కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ నేమ్స్ క్రియేట్ చేసుకోవాలి. డిపార్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే బ్రాంచ్ నేమ్స్ కావచ్చు, ప్రాజెక్ట్ నేమ్స్ కావచ్చు, అవన్నీ మనము ఎంప్లాయీ గ్రూప్స్ కింద క్రియేట్ చేసుకోవాలి. ఎంప్లాయీ గ్రూప్ అనేది ఆప్షనల్ అండి. మనకు కావాల్సి ఉంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. సో ఇప్పుడు ఎంప్లాయీ గ్రూప్స్ క్రియేట్ చేసుకుందాం. పేరోల్ మాస్టర్స్ ఎంప్లాయీ గ్రూప్. చూడండి, ఎంప్లాయీ గ్రూప్ క్రియేషన్ బాక్స్ వచ్చింది. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, పర్చేజ్ డిపార్ట్మెంట్, అకౌంట్స్ డిపార్ట్మెంట్, కంప్యూటర్స్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు నేమ్ దగ్గర ఫస్ట్ నేను పర్చేజ్ డిపార్ట్మెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. అండర్ ప్రైమరీ వస్తుంది. ఇక్కడ డిఫైన్ శాలరీ డీటెయిల్స్ నో నీడ్ అండి. నెక్స్ట్ సేల్స్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ కంప్యూటర్స్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఇలా క్రియేట్ చేసుకోండి. సపోజ్ మీకు బ్రాంచ్ డీటెయిల్స్ కావాలంటే కూడా క్రియేట్ చేసుకోవచ్చండి. సపోజ్ బెంగళూరు బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో గ్రూప్స్ అనేవి నేను క్రియేట్ చేశాను. ఈ గ్రూప్స్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎంప్లాయీ ఉంది. ఎంప్లాయీ అంటే ఏంటంటే నేమ్స్ ఆఫ్ ఏ ఎంప్లాయీ. మన కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో వాళ్ళ నేమ్స్ అన్నీ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఎగ్జాంపుల్లో నేను కొన్ని నేమ్స్ మెన్షన్ చేశాను. ఫస్ట్ నేము శాంతి. సో ఎంటర్ ప్రెస్ చేయండి. అండర్ అంటే ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ శాంతి వచ్చి పర్చేజ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది. చూడండి, రైట్ సైడ్ డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ మనం ఎంప్లాయీ గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏ గ్రూప్లో వర్క్ చేస్తుందో సెలెక్ట్ చేసుకోండి. పర్చేజ్ డిపార్ట్మెంట్. డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. 1 May 2021. సో 1 May 2021లో జాయిన్ అయింది. డిఫైన్ శాలరీ డీటెయిల్స్ నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ వేసుకోవాలి. నెక్స్ట్ డెసిగ్నేషన్, తను ఏం వర్క్ చేస్తుంది. సో మేనేజర్. ఫంక్షను, సో మేనేజింగ్ ద కంపెనీ. మేనేజింగ్ ద పర్చేజ్ డిపార్ట్మెంట్. సో ఇలా మెన్షన్ చేసుకోవాలి.
లొకేషన్, సో ఏరియా నేమ్ అనేది మనం మెన్షన్ చేయాలి. సో ఏరియా నేమ్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ జెండర్ తీసుకోవాలి, మేలా ఫీమేలా అని. సో నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి, తన డేట్ ఆఫ్ బర్త్. సో 2 May 1986. డేట్ ఆఫ్ బర్త్ అయిపోయినాక బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి, తన బ్లడ్ గ్రూపు. ఎంప్లాయీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసుకోవాలి ఇక్కడ. సో ఫాదర్స్ నేము, సో స్పౌస్ నేమ్ అనేది ఎంట్రీ చేసుకోవాలి. అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. పర్సనల్ అడ్రస్. నెక్స్ట్ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో ఈమెయిల్ అడ్రస్ అనేది టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్కి ఎస్ చేసుకోవాలి. సో ఇక్కడ తన అకౌంట్ నెంబరు, ఎంప్లాయీ యొక్క అకౌంట్ నెంబరు, సో ఐఎఫ్సి కోడ్ అనేది రికార్డ్ చేయాలి. నెక్స్ట్ తనకి ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ నేమ్ అనేది టైప్ చేసుకోవాలి. సో తనకి సపోజ్ ఎస్బీఐ బ్యాంక్లో అకౌంట్ ఉందనుకోండి, ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్, సో ఏ బ్రాంచ్. సో ఎంటర్ ప్రెస్ చేయండి. ట్రాన్సాక్షన్ టైప్ అంటే శాలరీ అనేది మనం చెక్ ద్వారా ఇస్తామా, ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తామా, మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ తను ఆ పర్సన్ యొక్క ఎంప్లాయీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ నెంబరు, పాన్ నెంబర్ అనేది రికార్డ్ చేసుకోవాలి, ఆధార్ నెంబరు, నెక్స్ట్ యూనివర్సల్ అకౌంట్ నెంబరు, పిఎఫ్ అకౌంట్ నెంబరు, ఈఎస్ఐ నెంబరు, ఇవన్నీ మెన్షన్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోవాలి. సో మన కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ అన్ని క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఎంప్లాయీ నేమో మనకి విమల్ ఉన్నారు. సో హీ ఈజ్ వర్కింగ్ ఇన్ విచ్ డిపార్ట్మెంట్, సో తను అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. సో డేట్ ఆఫ్ జాయినింగ్ చేంజ్ చేసుకోవాలి మనం, ఏ డేట్లో జాయిన్ చేయారు. సో తను 1 May 2021 డేట్లో జాయిన్ అయ్యాడు. ఎంప్లాయీ నెంబర్ ఇవ్వాలి. డెసిగ్నేషన్, సో అకౌంట్స్ మేనేజర్ డెసిగ్నేషన్ టైప్ చేసుకోవాలి. ఫంక్షను, లొకేషను, జెండరు, ఇవన్నీ మనం ప్రొఫైల్ అనేది టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్సెస్, తన అకౌంట్ నెంబర్ అనేది టైప్ చేయాలి. నెక్స్ట్ ఐఎఫ్సి కోడ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ బ్యాంక్ నేమ్ అనేది ఇవ్వాలి, ఏ బ్యాంక్లో తనకి అకౌంట్ ఉంది అని. నెక్స్ట్ బ్రాంచ్ నేమ్ అనేది ఇవ్వాలి, ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉంది అని. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ టైప్ సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకోండి. ఇలా మన కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ అన్నీ మనము క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ కళ. సో తను ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది, కంప్యూటర్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది. సో తను డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది మనం వేసుకోవాలి. డేట్ ఆఫ్ జాయినింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ డెసిగ్నేషన్, సో కంప్యూటర్స్ ఆపరేటర్. నెక్స్ట్ ఫంక్షను, జెండరు, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్లడ్ గ్రూపు, ఈ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఎస్ పెట్టుకోండి. సో తన అకౌంట్ నెంబర్ టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐఎఫ్సి కోడ్ అనేది ఇవ్వాలి మనము. సో బ్యాంక్ నేమ్, ఏ బ్యాంక్లో తనకు అకౌంట్ ఉంది, సో బ్రాంచ్ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయాలి. ఇలా మన ఆర్గనైజేషన్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ అన్నీ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్స్ క్రియేట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏముందో చూద్దాం. యూనిట్స్ వర్క్ అనేది క్రియేట్ చేసుకోవాలి మనము. హవర్స్, మినిట్స్, హవర్ ఆఫ్ 60 minutes అనేవి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో యూనిట్స్ వర్క్ అంటే మనము వాటిలో హవర్స్, మినిట్స్, హవర్స్ ఆఫ్ 60 minutes అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సింబలు హెచ్ఆర్ఎస్ సింబల్ ఇవ్వాలి. నెక్స్ట్ ఫుల్ నేమ్ టైప్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ నాట్ అప్లికబుల్, ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. నెక్స్ట్ ఏముంది మనకి మినిట్స్ ఉంది. సో MINS ఫుల్ నేమ్ టైప్ చేసుకోవాలి. మినిట్స్ సేవ్ చేసుకుందాం. నెక్స్ట్ మనకి కాంపౌండ్ యూనిట్, ఇది వచ్చి టైప్ వచ్చి కాంపౌండ్ యూనిట్ అంటే 1 hourకి 60 minutes అని అర్థము. సో ఇప్పుడు టైప్ దగ్గరికి వెళ్ళి కాంపౌండ్ యూనిట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏముంది హవర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో హవర్స్ ఆఫ్ 60 minutes, హవర్ ఆఫ్ 60 minutes, ఇలా కాంపౌండ్ యూనిట్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసేసాం మనము, యూనిట్స్ వర్క్ అనేది క్రియేట్ చేసాము. నెక్స్ట్ అటెండెన్స్ అండ్ ప్రొడక్షన్ టైప్స్ క్రియేట్ చేసుకోవాలి. అటెండెన్స్ అండ్ ప్రొడక్షన్ టైప్స్లో మనకి ఆబ్సెంటు, ప్రెజెంటు, ఓవర్ టైమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో మనము ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎంప్లాయీ ఎన్ని రోజులు ప్రెజెంట్ అయ్యాడు, ఆబ్సెంట్ అయ్యాడు,
ఓవర్ టైం వర్క్ ఎంత చేశాడు. సో దీనిపైన మనం శాలరీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం కాబట్టి అటెండెన్స్ అండ్ ప్రొడక్షన్ టైప్స్లో మనము ప్రెజెంటు, ఆబ్సెంటు, ఓవర్ టైం క్రియేట్ చేయాలి. ఫస్ట్ వన్ ప్రెజెంటు. సో ప్రెజెంట్ అండర్ ప్రైమరీ ఇక్కడ అటెండెన్స్ లీవ్ విత్ పే తీసుకోవాలి. అటెండెన్స్ లీవ్ విత్ పే ఎంటర్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వన్ ఆబ్సెంట్. సో ఆబ్సెంట్ అండర్ ప్రైమరీ ఇక్కడ లీవ్ వితౌట్ పే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓవర్ టైం. మీరు ఏదైనా ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఓవర్ టైం క్రియేట్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్. ఇక్కడ ప్రొడక్షన్ తీసుకుంటాం. సో ఇక్కడ ప్రొడక్షన్లో మనము హవర్స్ ఆఫ్ 60 minutes అంటే మనము ఓవర్ టైం అనేది మినిట్స్లో చేయొచ్చు, హవర్స్లో చేయొచ్చు. కాబట్టి హవర్స్ ఆఫ్ 60 minutes తీసుకోవాలి. సో ఓవర్ టైం అనేది క్రియేట్ చేసేసాం మనము. నెక్స్ట్ పే హెడ్స్ క్రియేట్ చేయాలి. పే హెడ్స్ అంటే ఏంటంటే ఎంప్లాయర్ వచ్చి ఎంప్లాయీస్కి ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారో వాటిని మనం పే హెడ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ శాలరీ, హెచ్ఆర్ఏ, డిఏ, ఓవర్ టైం, వేరియబుల్ పే, ఈఎస్ఐ, పిఎఫ్ వీటినన్నిటిని మనము పే హెడ్స్ అంటాము. సో ఈ పే హెడ్స్ని క్రియేట్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి ఏమేం పే హెడ్స్ ఇచ్చారో. సో మనకి ఎర్నింగ్స్ పే హెడ్స్ ఇచ్చారు. ఎర్నింగ్స్ పే హెడ్స్ అంటే బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వీనియన్స్, ఓవర్ టైం పే, వేరియబుల్ పే. కన్వీనియన్స్ అంటే ఏంటంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ఓవర్ టైం పే అంటే మనం ఓవర్ టైం ఎన్ని అవర్స్ వర్క్ చేసామో అది. వేరియబుల్ పే అంటే బోనస్ లాగా. సో వేరియబుల్ పే అంటే మనం బాగా వర్క్ చేసామంటే కొంతమంది ఎంప్లాయర్స్ మనకి ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారు కదా, దట్ ఈజ్ వేరియబుల్ పే. సో మనకు వచ్చి ఎంప్లాయరు బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వీనియన్స్, ఓవర్ టైము, వేరియబుల్ పే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీటిని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సపోజ్ మీరు వర్క్ చేసే ఆర్గనైజేషన్లో ఇవన్నీ లేవంటే క్రియేట్ చేయని అవసరం లేదు. ఓన్లీ బేసిక్ పే ఉంది, హెచ్ఆర్ఏ ఉంది, అవి రెండు మాత్రమే క్రియేట్ చేసుకోండి. లేకపోతే కొత్తగా ఏమైనా ఉంటే కూడా మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ వన్ మనకి బేసిక్ పే ఉంది. సో ఫస్ట్ వన్ మనం బేసిక్ పే క్రియేట్ చేద్దాం. సో బేసిక్ శాలరీ ఎంత ఇస్తున్నారు ఈచ్ ఎంప్లాయీకి అని. పే హెడ్ టైప్ వచ్చి అర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ తీసుకోవాలి. సో ఇక్కడ ఇన్కమ్ టైప్ వచ్చి మనకి ఫిక్స్డ్ ఇన్కమ్ టైప్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫిక్స్డ్. సో అండర్ వచ్చి ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. సో ఇక్కడ ఎఫెక్ట్, నెట్ శాలరీ ఈ 3 ఆప్షన్స్ మనం చేంజ్ చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. క్యాలిక్యులేషన్ టైప్ వచ్చి ఆన్ అటెండెన్స్ తీసుకోవాలి. శాలరీ అనేది మనం అటెండెన్స్ బేసిక్ పైన క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ అటెండెన్స్ లీవ్ విత్ పే ప్రెజెంట్ తీసుకోవాలి. ఇక్కడ క్యాలిక్యులేషన్ పీరియడ్ మంత్స్, మనం మంత్లీ శాలరీ ఇస్తాం కాబట్టి మంత్స్ తీసుకోవాలి. సో బేసిస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ నేను యాజ్ పర్ క్యాలెండర్ పీరియడ్ తీసుకుంటాను. మనం యూజర్ డిఫైన్డ్ ఇచ్చామంటే ప్రతి ఒక్క మంత్కి మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి కదా. ఒక మంత్ మనకి 30 days వస్తాయి, 31 days వస్తాయి. సో యాజ్ పర్ క్యాలెండర్ పీరియడ్ తీసుకున్నామంటే క్యాలెండర్ పీరియడ్ వైజ్ తీసుకుంటుంది. సో ఇక్కడ నాట్ అప్లికబుల్, రౌండింగ్ మొత్తం నాట్ అప్లికబుల్. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో బేసిక్ పే అయిన తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్, హెచ్ఆర్ఏ. సో హెచ్ఆర్ఏ మీన్స్ హౌస్ రెంట్ అలవెన్స్. ఎంప్లాయర్ వచ్చి ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేస్తారు. ఈ హెచ్ఆర్ఏ వచ్చి ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క రేట్ ఉంటుంది. అంటే బేసిక్ శాలరీ పైన బేస్ చేసుకొని హెచ్ఆర్ఏ అనేది ఇస్తారు. సో పే హెడ్ టైపు ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్, ఫిక్స్డ్. ఇది కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. ఇక్కడ క్యాలిక్యులేషన్ టైప్ అనేది చేంజ్ చేయాలి, యాజ్ కంప్యూటెడ్ వాల్యూ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కంప్యూట్ దేనిపైన బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తామంటే అన్స్పెసిఫైడ్ ఫార్ములా. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఉంది కదా, ఎగ్జాంపుల్లో ఎంత హెచ్ఆర్ఏ ఇచ్చారు వాళ్ళు చూద్దాము. చూడండి, బేసిక్ ఆన్ 40% ఆన్ శాలరీ, హెచ్ఆర్ఏ 50%, డిఏ 40%. సో 50% హెచ్ఆర్ఏ అనేది ఇస్తారు. సో 50% ఇవ్వాలి మనకి. ఇక చూడండి, యాడ్ పే హెడ్, బేసిక్ పే తీసుకోవాలి, ఎండ్ ఆఫ్ లిస్టు. సో ఇక్కడ ఎఫెక్టివ్ ఫ్రమ్ అంటే మనం జాయినింగ్ డేటు 1st May ఇచ్చాం కాబట్టి మే డేట్ ఇస్తున్నాను. ఇక్కడ స్లాబ్ టైపు పర్సంటేజు. సో 50%, బేసిక్ శాలరీ పైన 50%. మీ ఆర్గనైజేషన్లో ఎంత ఉంటే అంత తీసుకోండి. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. నెక్స్ట్ మనకి హౌస్ రెంట్ అలవెన్స్ అయిపోయిన తర్వాత కన్వీనియన్స్ ఉంది. సో కన్వీనియన్స్ అనేది మనం రికార్డ్ చేసుకోవాలి. సో కన్వీనియన్స్ అంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని అర్థము. ఇది మనకి సో దేనిపైన బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ తీసుకోవాలి. సో ఇది వచ్చి మనకి ఫిక్స్డ్గా ఉండదు, వేరియబుల్గా ఉంటుంది. వేరియబుల్ ఇది కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి అంటే ఫ్లాట్ రేట్ తీసుకోవాలి. అంటే మనము కన్వీనియన్స్ అనేది 1 monthకి మనం ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇస్తామో ఎంత ఇస్తామో అంత.
సో మనకి యూజర్ డిఫైన్డ్ వాల్యూ కానీ లేకపోతే ఫ్లాట్ రేట్ కానీ తీసుకోవచ్చు ఇక్కడ మనము కన్వీనియన్స్కి. సో ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ కన్వీనియన్స్ ఫ్లాట్ రేట్ తీసుకోవచ్చు, లేకపోతే యూజర్ డిఫైన్డ్ అని కూడా తీసుకోవచ్చు. క్యాలిక్యులేషన్ టైపు మంత్స్. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. నెక్స్ట్ ఏముంది మనకి కన్వీనియన్స్ అయిపోయిన తర్వాత ఓవర్ టైం పే. సో ఓవర్ టైం వర్క్ అనేది ఉంటే క్రియేట్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇది కూడా అర్నింగ్ ఫర్ ఎంప్లాయీస్. సో ఓవర్ టైం పే అనేది వేరియబుల్గా ఉంటుంది. ఇది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. సో ఇక్కడ ఓవర్ టైం పే వచ్చి మనకి ఆన్ ప్రొడక్షన్ పైన బేస్ చేసుకొని, యాజ్ యూజర్ ఆన్ ప్రొడక్షన్ పైన బేస్ చేసుకొని ఇస్తాము ఓవర్ టైం. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో ఓవర్ టైం అయిపోయిన తర్వాత మనకి వేరియబుల్ పే అంటే బోనస్ లాగా. సో మనం బాగా వర్క్ చేసినప్పుడు మనకి ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారు కదా, అలాంటప్పుడు క్రియేట్ చేసుకుంటాము. వేరియబుల్ పే కూడా మనకి అర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ కింద వస్తుంది. సో ఇది మనకి వేరియబుల్గా ఉంటుంది. సో ఇది కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనము వేరియబుల్ పే యాజ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ తీసుకోవాలి. యాజ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ సేవ్ చేసుకోవాలి. సో మనము డిడక్షన్ పే హెడ్స్ అనేవి క్రియేట్ చేయాలి. అంటే మన శాలరీ నుంచి ఈఎస్ఐ, పిఎఫ్, ప్రొఫెషనల్ ట్యాక్స్ అమౌంట్ డిడక్ట్ చేస్తారు కదా, వీటిని డిడక్షన్ పే హెడ్స్ అంటారు. వీటిలో ఫస్ట్ మనకి పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉంది, ఎంప్లాయీస్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్. సో ఇక్కడ మనము పిఎఫ్ అని వేసుకుందాము. ఇది వచ్చి మనకి ఎంప్లాయీస్ స్టాట్యుటరీ డిడక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఎంప్లాయీస్ స్టాట్యుటరీ డిడక్షన్స్. సో ఇది మనకి కరెంట్ లయబిలిటీస్ కింద వస్తుంది ట్యాక్స్ కాబట్టి. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ అండ్ స్పెసిఫైడ్ ఫార్ములా అనేది తీసుకోవాలి. మనము పిఎఫ్ అనేది దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తాము అంటే యాజ్ కంప్యూటెడ్ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ అన్ స్పెసిఫైడ్ ఫార్ములా తీసుకోవాలి. బేసిక్ పే పైన మనం పిఎఫ్ అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. బేసిక్ పే తీసుకోవాలి. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది మనం చేంజెస్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంత పర్సంటేజ్ 12% ఉంటుంది, 12% వేసుకోవాలి. సేవ్ చేద్దాం. నెక్స్ట్ పిఎఫ్ అయిపోయిన తర్వాత ఈఎస్ఐ, ఎంప్లాయీ ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ వేసుకోవాలి. ఇది మనకి ఈఎస్ఐ వచ్చి ఎంప్లాయీస్ స్టాట్యుటరీ డిడక్షన్సే తీసుకోవాలి. ఎంప్లాయీస్ స్టాట్యుటరీ డిడక్షన్స్ కరెంట్ లయబిలిటీస్. సో ఇక్కడ వచ్చి మనము ఈఎస్ఐ అనేది దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తాము అంటే అన్స్పెసిఫైడ్ ఫార్ములా తీసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ బేసిక్ పే, ఈఎస్ఐ అనేది మనకు బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్సు. ఇక్కడ మళ్ళీ యాడ్ పే హెడ్ తీసుకొని హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ తీసుకోవాలి. నెక్స్ట్ కన్వీనియన్స్ కూడా తీసుకోవాలి. యాడ్ పే హెడ్ కన్వీనియన్స్ అంటే మన నెట్ శాలరీ పైన మనము మొత్తం టోటల్ శాలరీ పైన మనము ఈఎస్ఐ అనేది డిడక్ట్ చేస్తాము. సో వాటిని మనం మళ్ళీ యాడ్ పే హెడ్ తీసుకోవాలి. కన్వీనియన్స్ అయిపోయిన తర్వాత ఓవర్ టైం పే తీసుకోవాలి. సో నెక్స్ట్ ఓవర్ టైం పే అయిన తర్వాత అండ్ కరెంట్ ఎర్నింగ్స్ వేరియబుల్ పే. సో నెక్స్ట్ యాడ్ పే హెడ్ వేరియబుల్ పే అని తీసుకోవాలి. అంటే టోటల్ శాలరీ పైన మనం ఈఎస్ఐ అనేది కట్ చేస్తాము. పర్సంటేజ్ 1.75% అండి. మనం ఈఎస్ఐ అనేది 1.75% అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఈఎస్ఐ అయిపోయిన తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్. సో పిఎఫ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది కూడా మీరు యాడ్ చేసుకోండి. పీటీ ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే మనకి పీటీ అని వస్తుంది ప్రొఫెషనల్ ట్యాక్స్. సో ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇది కూడా ఎంప్లాయీస్ స్టాట్యుటరీ డిడక్షన్స్ కరెంట్ లయబిలిటీస్ కింద తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ కూడా మనము అండ్ కరెంట్ ఎర్నింగ్స్ టోటల్ ఎర్నింగ్స్ పైన పీటీ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. అండ్ కరెంట్ ఎర్నింగ్స్ టోటల్ డేట్ అనేది చేంజ్ చేసుకోవాలి. మనము డేట్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అమౌంట్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఎంత శాలరీ ఉన్నప్పుడు ఎంత పిఎఫ్ ప్రొవైడ్ చేస్తాము అని. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్లో మెన్షన్ చేశాను చూద్దాము. గ్రాస్ శాలరీ అప్ టు 10,000 ఉన్నప్పుడు మనము 115 రూపీస్ ఇస్తాము. ఇక్కడ మనము వాల్యూ అనేది మెన్షన్ చేసుకోవాలి. మీకు 10,000 శాలరీ పైన ఉంటే వాల్యూ 115 రూపీస్ అనేది. సో నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, 10,000 అబోవ్ 12,500 బిలో ఉంటే 12,500 బిలో ఉంటే అప్పుడు ఎంత ట్యాక్స్ అనేది మనం గవర్నమెంట్కి పే చేయాలి అంటే 171 రూపీస్ పే చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా అబోవ్ 12,500 పైన ఉంటే 208 రూపీస్ అనేది మనం పే చేయాలి. 208 రూపీస్ అనేది మనం పే చేయాలి. 12,500 పైన ఎంత శాలరీ వచ్చినా 280 రూపీస్ అనేది మనం పే చేయాలి. సో 208 రూపీస్ అనేది పే చేయాలి. 208 ఇలా మనం మెన్షన్ చేసుకుంటాం చూడండి.
అబౌట్ 10,000 శాలరీ ఉంటే మనకి 10,000 బిలో ఉంటే 115 రూపీసు, అబౌట్ 10,000 12,500 బిలో ఉంటే 171 రూపీసు. ఇలా మనము అమౌంట్ అప్ టు శాలరీస్ వాల్యూస్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో మనము అన్ని డిడక్షన్ పే హెడ్స్ అన్నీ కూడా క్రియేట్ చేసేసుకున్నాం. ఇప్పుడు పేరోల్లో మనము ఎంప్లాయీ గ్రూప్స్, ఎంప్లాయీస్, యూనిట్స్, అటెండెన్స్ అండ్ ప్రొడక్షన్ టైప్స్, పే హెడ్స్ క్రియేట్ చేసేసుకున్నాము. మనము ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ మంత్లో ఇవన్నీ సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ నుంచి మనము క్రియేట్ చేయని అవసరం ఉండదు, డైరెక్ట్గా శాలరీ క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఇప్పుడు మనం ఎంప్లాయీ గ్రూపు, ఎంప్లాయీస్, యూనిట్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాము. సపోజ్ మనము ఎంప్లాయీ గ్రూప్స్, ఎంప్లాయీ నేమ్స్, అటెండెన్స్ టైప్స్ ఇవి క్రియేట్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ చేస్తే వాటిని ఎలా ఆల్టర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఎలా ఆల్టర్ చేసుకోవాలి, ఎలా డిలీట్ చేసుకోవాలి. సో ఎస్కేప్ ఇద్దాము, క్లోజ్ చేసేద్దాం దీన్ని. మెయిన్ గేట్వే ఆఫ్ టాలీకి వెళ్దాము. మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో ఆల్టర్కి వెళ్ళాలి. ఆల్టర్లో చూడండి, మీరు ఇప్పుడు ఎంప్లాయీ గ్రూప్స్ కావాలంటే కూడా మీరు ఆల్టర్ చేసుకోవచ్చు. సో క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేసుకుంటే ఆల్టర్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు డిలీట్ చేసుకోవాలి అంటే ఆల్ట్ డి బటన్ ప్రెస్ చేశారు అంటే డిలీట్ అయిపోతుందండి. సో ఏదైనా మీరు ఎంప్లాయీ గ్రూప్ని డిలీట్ చేయాలి అంటే మనము ఆల్ట్ డి బటన్ ప్రెస్ చేసాము అంటే డిలీట్ అవుతుంది. ఆల్ట్ డి చూడండి, ఎస్ఆర్ నో, ఎస్ బటన్ ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సో మనము ఎంప్లాయీ గ్రూప్స్ కావచ్చు, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ కావచ్చు, పే హెడ్స్ కావచ్చు, ఆల్టర్ చేసుకోవచ్చు, డిలీట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి ఎలా అంటే మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో ఆల్టర్కి వెళ్ళిన తర్వాత మీరు ఆల్టర్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా మీరు ఏది ఆల్టర్ చేయాలి, ఏది డిలీట్ చేయాలో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి దీంట్లో నేను నేమ్ అనేది ఆల్టర్ చేయాలి. సో నేమ్ అనేది నేను ఆల్టర్ చేయాలి. సో నేమ్ అనేది ఆల్టర్ చేస్తున్నాను. సో నేమ్ అనేది నేను ఆల్టర్ చేసేసాను. ఆల్టర్ చేసిన తర్వాత సేవ్ చేసుకోండి. సో ఇలా మనము ఎంప్లాయీ గ్రూప్స్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు, యూనిట్స్, అటెండెన్స్ టైపు ఇవన్నీ మనము ఆల్టర్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఈ గ్రూప్స్ అన్నీ క్రియేట్ చేసేసిన తర్వాత శాలరీ ఎంట్రీ చేసుకోవాలి కదా. మనం ఈచ్ ఎంప్లాయీకి ఎంత బేసిక్ శాలరీ ప్రొవైడ్ చేస్తున్నామో ఎంట్రీ చేయాలి అంటే మనం ఆల్టర్కి వెళ్ళాలి. మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో ఆల్టర్కి వెళ్ళి ఇక్కడ డిఫైన్ శాలరీ తీసుకోవాలి. డిఫైన్ శాలరీ క్లిక్ చేసిన వెంటనే మన ఆర్గనైజేషన్లో మనం ఎన్ని డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేసామో, ఎంతమంది ఎంప్లాయీ నేమ్స్ క్రియేట్ చేసామో అవన్నీ డిస్ప్లే అవుతాయండి. ఇప్పుడు మీరు ఒక్కొక్క ఎంప్లాయీ నేమ్ తీసుకోండి. ఈచ్ ఎంప్లాయీకి మనము ఎంత శాలరీ ప్రొవైడ్ చేస్తున్నామో మెన్షన్ చేయాలి. కళకి మనము ఏ డేట్ నుంచి ఎఫెక్ట్ అవుతుంది, సో మే మంత్ నుంచి. ఇక చూడండి రైట్ సైడ్ మనం క్రియేట్ చేసిన పే హెడ్స్ వస్తాయి, సెలెక్ట్ చేసుకోండి బేసిక్ పే. సో మనము ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సో కళకి మనం ఎంత శాలరీ ప్రొవైడ్ చేస్తున్నాం, బేసిక్ శాలరీ 10,000 ప్రొవైడ్ చేస్తున్నాం. సో మనం ఇప్పుడు 10,000 రూపీస్ వేసుకోవాలి ఇక్కడ. సో బేసిక్ శాలరీ ఎంత ప్రొవైడ్ చేస్తున్నామో అంత. సో నెక్స్ట్ 1 by 1 హెచ్ఆర్ఏ, డిఏ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. హెచ్ఆర్ఏ అయిపోతే కన్వీనియన్స్ అనేది మనం ఎంత అమౌంట్ ఇస్తున్నామో కూడా వీళ్ళకి ఇవ్వాలి. అంటే 1,000 రూపీసా, 2,000 రూపీసా అని. సో నెక్స్ట్ కన్వీనియన్స్ రికార్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓవర్ టైము 1 అవర్కి మీరు ఎంత ప్రొవైడ్ చేస్తారో అంత మెన్షన్ చేయాలి. సపోజ్ 1 అవర్కి 250 రూపీస్ ఇస్తాను. సో నెక్స్ట్ ఓవర్ టైం పే అయిపోయిన తర్వాత వేరియబుల్ పే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈఎస్ఐ, పిఎఫ్, పీటీ. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి 1 by 1. ఇప్పుడు మనము బేసిక్ శాలరీ అనేది ఎంత ప్రొవైడ్ చేస్తాము, ఈ హెచ్ఆర్ఏ, ఈఎస్ఐ, పిఎఫ్ వీటికన్నిటికీ మనం ఫార్ములా ఇచ్చాము పే హెడ్స్ క్రియేట్ చేసేటప్పుడు. బేస్డ్ ఆన్ ద ఫార్ములా ఇవి ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతాయి. సో మనం బేసిక్ పే ఎంట్రీ చేయాలి. సో కన్వీనియన్స్ ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ ఓవర్ టైం పే అనేది మెన్షన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేయండి. సో నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్స్ సెలెక్ట్ చేసుకోండి. సో శాంతి, సో తను ఏ డేట్ నుంచి జాయిన్ అయిందో డేట్ ఆఫ్ జాయినింగ్ ఇవ్వాలి. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి బేసిక్ పే. శాంతికి బేసిక్ పే ఎంత ఇస్తున్నాము, 19,500 రూపీస్. సో 19,500 రూపీస్ ఇస్తున్నాము. ఇప్పుడు ఒక్కొక్కటే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హెచ్ఆర్ఏ, కన్వీనియన్స్. సో తనకి కన్వీనియన్స్ అనేది ఎంత ఇస్తున్నామో అంత వేసుకోవాలి. నెక్స్ట్ ఓవర్ టైం అమౌంట్ 1 అవర్కి ఎంత ప్రొవైడ్ చేస్తున్నాము. నెక్స్ట్ వేరియబుల్ పే, నెక్స్ట్ ఈఎస్ఐ, పిఎఫ్, పీటీ ఇలా ప్రతి ఒక్కటి మెన్షన్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోవాలి. ఈ క్యాలిక్యులేషన్ టైపు, ఈ పే హెడ్ టైపు ఇవన్నీ మనము
పే హెడ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఎంట్రీ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా వస్తాయి ఇవి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్స్ విమల్. సో డేట్ ఆఫ్ జాయినింగ్ ఎంట్రీ చేసుకోండి. ఇక్కడ ఏ డేట్ నుంచి ఎఫెక్ట్ అవుతుంది. సో విమల్కి మనము 14,500 రూపీస్ శాలరీ ఇస్తున్నాము. సో బేసిక్ పే ఎంత ఇస్తున్నామండి తనకి 14,500. ఇలా ఈచ్ ఎంప్లాయీకి మనం ఎంత ప్రొవైడ్ చేస్తున్నామో వెయ్యాలి. సో నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇస్తున్నాం, సో ఓవర్ టైమ్ అమౌంట్ ఎంత ఇస్తున్నాము, సో ఇలా మనం ప్రతి ఒక్కటి మెన్షన్ చేసుకోవాలి. వేరియబుల్ పే, నెక్స్ట్ ఈఎస్ఐ, హెచ్ఆర్ఏ, పిఎఫ్, పీటీ ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో మన కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ని మనం క్రియేట్ చేసి ఉంటామో ఆ నేమ్స్ అన్నీ వస్తాయి. సో వాళ్ళకి మనము శాలరీ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేసుకోవాలా. సో ఈరోజు వీడియోలో మనము ఎంప్లాయీ గ్రూప్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి, ఎంప్లాయీ నేమ్స్ ఎలా ఎంట్రీ చేసుకోవాలి, నెక్స్ట్ బేసిక్ శాలరీ అనేది ఎలా మెన్షన్ చేసుకోవాలో నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో నేను అటెండెన్స్ షీట్ ఎలా క్రియేట్ చేయాలి, టోటల్ శాలరీ ఎలా క్రియేట్ చేయాలి, శాలరీ పేమెంట్ ఎంట్రీ అనేది ఎలా వేయాలి, సో పేరోల్ రిపోర్ట్స్ అనేవి ఎలా డిస్ప్లే చేయాలి, శాలరీ స్లిప్ అనేది ఎలా ప్రింట్అవుట్ తీసుకోవాలో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్ టు దట్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నా వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోకి నేను 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు నా వీడియోస్ని లైక్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది కొత్త కొత్త వీడియోస్ చేయడానికి. సో నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.